వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు, రాజకీయ విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తమ దేశ వ్యాపారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ తో వాణిజ్య సంబంధాలను తగ్గించుకోవాలని, ఇకపై పాక్ పై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను వెతుక్కోవాలని ఆయన స్పష్టం చేశారు. పదే పదే పాకిస్తాన్ తమ వాణిజ్య మార్గాలను అడ్డుకోవటం, ఆఫ్ఘాన్ వ్యాపారులకు నష్టం కలిగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బరాదర్ తెలిపారు. పాకిస్తాన్ కు ఇది ఎంత పెద్ద దెబ్బ? ఈ సంచలన నిర్ణయం వెనుక ఆఫ్ఘాన్ వ్యూహం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ దేశ వాణిజ్య పరిశ్రమల భవిష్యత్తు కోసం కఠినమైన చర్యలకు దిగారు. ఆఫ్ఘన్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇకపై పాకిస్తాన్ పై ఆధారపడాల్సిన అవసరం లేదని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. పాకిస్తాన్ తమ వాణిజ్య మార్గాలను పదే పదే అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ చర్య దేశ ప్రతిష్టను, ఆఫ్ఘన్ ప్రజల హక్కులను కాపాడటానికి అని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి జరుగుతున్న దిగుమతులను కూడా ఇతర మార్కెట్లో దేశాలకు మళ్లించాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కేవలం సూచనలు ఇచ్చి ఊరుకోలేదు, కఠిన హెచ్చరికలు కూడా చేశారు. ఈ నోటీసు తర్వాత కూడా ఎవరైనా పాకిస్తాన్ తో వ్యాపారం కొనసాగిస్తే తమ ప్రభుత్వం వారికి ఏమాత్రం సహకరించదని స్పష్టం చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి దిగుమతవుతున్న నాణ్యత లేని ఔషధాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఔషధ దిగుమతిదారులు పాకిస్తాన్లో తమ ఖాతాలను మూసివేసి వాణిజ్య లావాదేవీలను ముగించడానికి 3 నెలల గడువిచ్చారు. దిగుమతులు, ఎగుమతుల కోసం ఆఫ్ఘనిస్తాన్లో ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయని, ప్రాంతీయ దేశాలతో ఆర్థిక సంబంధాలు పెరిగాయని బరాదర్ భరోసా ఇచ్చారు. పాకిస్తాన్ తరచుగా రాజకీయ ఒత్తిడి కోసం ఆఫ్ఘనిస్తాన్ను లక్ష్యంగా చేసుకుంటుందని, వాణిజ్య సంబంధాలు, శరణార్థుల సమస్యలను నిరాధారమైన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని బరాదర్ విమర్శించారు. అయితే వాణిజ్య విషయంలో అన్ని దేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయని వాస్తవాన్ని కాదనలేమని ఆయన అన్నారు. అందుకే పాకిస్తాన్ మళ్లీ ఆఫ్ఘనిస్తాన్తో వాణిజ్య మార్గాన్ని తెరవాలనుకుంటే ఏ పరిస్థితుల్లోనూ ఈ మార్గాన్ని మళ్లీ మూసివేయబోమని ఖచ్చితమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు సిమెంట్, ఔషధాలు, పిండి, పండ్లు, కూరగాయలు వంటి వాటిని ఎగుమతి చేస్తుంది. తిరిగి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బొగ్గు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని దిగుమతి చేసుకుంటుంది. ఈ కీలక వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయించడం పాకిస్తాన్కు పెద్ద ఆర్థిక దెబ్బగా పరిణమించే అవకాశం ఉంది. బలమైన ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆఫ్ఘనిస్తాన్ మొగ్గు చూపడం పాకిస్తాన్పై తన ఆధారపడడాన్ని పూర్తిగా తగ్గించుకునే ప్రయత్నంగా అంతర్జాతీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.